డిజిటల్ లోన్ యాప్స్ నుండి ఒక్క క్లిక్తో లోన్, కానీ మీ జీవితం కథం. డిజిటల్ అప్పుల ఊబి నుండి బయటపడడం ఎలా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నివాస్ యూనిక్ టాక్స్. ఫ్రెండ్స్, ఒక క్షణం ఊహించుకోండి, మీకు ఇప్పుడే తక్షణమే ఒక 10,000 రూపీస్ ఎమర్జెన్సీగా కావాలి. పర్స్ చూస్తే ఖాళీ, బ్యాంక్ లోన్ రావడానికి 2 days పడుతుంది. అప్పుడే మీ ఫోన్లో చిన్న మెసేజ్, తక్షణ లోన్ 5 నిమిషాల్లో అప్రూవల్, కేవలం ఆధార్ పాన్ కార్డు ఉంటే చాలు. ఏం చేస్తారు? వెంటనే అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తారు. ఒక్క క్లిక్తో అకౌంట్లో డబ్బు. ఎంత ఈజీ కదా! కానీ మీకు తెలియకుండానే అప్పుల ఊబిలో అడుగు పెడుతున్నారు. ఈ కథలో హీరో మీరు, విలన్ ఆ యాప్. ఈరోజు మన టాపిక్ డిజిటల్ లోన్ యాప్స్. ఫ్రెండ్స్, ఈరోజు నివాస్ యూనిక్ టాక్స్లో కేవలం మనం ఇన్స్టెంట్ లోన్ యాప్స్ గురించి మాట్లాడుకోవడం లేదు, మన ఆర్థిక భద్రత మరియు డిజిటల్ హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ ఇన్స్టెంట్ లోన్ యాప్స్ ఎలా పనిచేస్తాయి, అవి మీ పరువును, ప్రశాంతతను ఎలా హరిస్తున్నాయి, మరీ ముఖ్యంగా మనం ఈ అప్పుల ఊబిలో నుంచి ఎలా బయటపడాలి అనేది ఈ 10 నిమిషాల సెషన్. మీరు కానీ లేదా మీ స్నేహితులు ఎవరైనా ఈ యాప్స్ బారిన పడి ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్దాం. ది ట్రాప్. అసలు ఈ ఇన్స్టెంట్ యాప్లు అంత త్వరగా మనీ ఎలా ఇవ్వగలుగుతున్నాయి? ఇవి మిమ్మల్ని ఆకర్షించడానికి 3 విషయాలను అస్త్రాలుగా వాడుతున్నాయి. నెంబర్ 1, తక్షణ అవసరం, ఇన్స్టెంట్ నీడ్. నెంబర్ 2, ఈజీ డాక్యుమెంటేషన్, సులభవంతమైన డాక్యుమెంటేషన్. నెంబర్ 3, నో హ్యూమన్ ఇంటరాక్షన్, మానవ సంబంధం లేకపోవడం. దీనివల్ల మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ అక్కడే అసలాట మొదలవుతుంది. ఫస్ట్ పాయింట్, ఇక్కడ వీళ్ళు వేసేది నెలవారీ వడ్డీ కాదు, రోజువారీ వడ్డీ లేదా 7 నుండి 15 రోజులకి వేసే వడ్డీ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10,000 తీసుకున్నారు, 15 రోజులు 11,500 రూపాయలు కట్టాలి. అంటే ఇది సంవత్సరానికి వడ్డీ లెక్కిస్తే 300% వడ్డీ అవుతుంది. సెకండ్ పాయింట్, హిడెన్ ఛార్జెస్. మీరు లోన్ తీసుకున్నప్పుడు ప్రాసెసింగ్ ఫీజ్, జిఎస్టీ, ప్లాట్ఫామ్ ఫీజ్ అంటూ మీ లోన్ అమౌంట్లో సగం కోసేస్తారు. అంటే మీకు ఇచ్చేది సగం, మీరు కట్టాల్సింది డబల్. వ్యక్తిగత డేటా దుర్వినియోగం మరియు బెదిరింపులు. ఈ అప్లికేషన్ కేవలం మీ డబ్బు దోచుకోవడమే కాదు, మీ వ్యక్తిగత జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు అవి అడిగే పర్మిషన్స్ ఏంటి, కాంటాక్ట్స్, గ్యాలరీ, లొకేషన్, ఇవన్నీ వారికి అవసరమా? మీరు అప్పు కట్టడం ఒక్కరోజు ఆలస్యం చేసినా వసూలు చేసే ఏజెంట్స్ మీ నుంచి ఆ డబ్బు రాబట్టడానికి మీ పర్సనల్ డేటాను వాడుకుంటారు. ఒక వాస్తవ సంఘటన తెలుసా? లోన్ కట్టడం ఆలస్యమైనందుకు అతని ఫోటోలు మార్ఫింగ్ చేసి వాళ్ళ బంధువులకు, మిత్రులకు పంపిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇది కేవలం ఒక ఆర్థిక సమస్య కాదు, ఫిజికల్ హెరాస్మెంట్ అండ్ పరువు నష్టం. మీరు ప్రెజర్లో ఆత్మహత్య చేసుకునే అవకాశం కూడా ఉంది. మీకు నిజంగానే అప్పులు కావాలంటే బ్యాంకులు ఉన్నాయి, ఎన్బిఎఫ్సిలు ఉన్నాయి, ఈ యాప్లు కాదు. దీని నుంచి బయటపడే మార్గాలు. ఓకే, మీరు ఆల్రెడీ ఈ ట్రాప్లో ఉంటే భయపడకండి, దీని నుంచి బయటపడే మార్గాలు కూడా ఉన్నాయి. నివాస్ యూనిక్ టాక్ తరఫున 5 ఇంపార్టెంట్ సొల్యూషన్ మీకు అందిస్తాను. నెంబర్ 1, ఆర్బీఐ రిజిస్ట్రేషన్ చెక్ చేయండి. ప్రతి యాప్కి ఆర్బీఐ లేదా ఎన్బిఎఫ్సి అనుమతి ఉండాలి. లేని యాప్లను వాడకండి. ఒకేసారి క్లియర్ చేయండి. మీ ఫ్రెండ్స్ దగ్గర లేదా మీ బంధువుల దగ్గర తక్కువ వడ్డీకి తీసుకుని ఈ హై ఇంట్రెస్ట్ లోన్స్ని వెంటనే క్లియర్ చేయండి. బెదిరింపు కాల్స్ రికార్డ్ చేయండి. రికవరీ ఏజెంట్స్ మీతో అసభ్యకరంగా మాట్లాడినా, బెదిరించినా వెంటనే ఆ కాల్స్ రికార్డ్ చేయండి. సైబర్ క్రైమ్కి కంప్లైంట్ చేయండి. బెదిరింపులు, వ్యక్తిగత డేటా దుర్వినియోగం వంటివి జరిగితే లోకల్ పోలీస్ స్టేషన్ లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేయండి. చట్టం మీకు అండగా ఉంటుంది. డిజిటల్ డిటాక్స్ అవసరం. మీకు ఎమర్జెన్సీగా డబ్బు అవసరం అవుతుందంటే మీ ఆర్థిక ప్రణాళిక లోపం ఉన్నట్టే. 3 నెలలకు మీ ఖర్చులను, అవసరాలను పక్కాగా లెక్కించి ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. తక్షణ ఆకర్షణ ఆపి దీర్ఘకాలిక భద్రతను ఏర్పాటు చేసుకోండి. ఫ్రెండ్స్, డబ్బు చాలా ముఖ్యం, కానీ మీ పరువు, ప్రశాంతత ఇంకా ముఖ్యం. ఈ డిజిటల్ యుగంలో డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని తెలివిగా మేనేజ్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఆర్థిక జ్ఞానం, ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఒక కొత్త ట్రెండింగ్. మీరు మీకోసం, మీ భవిష్యత్తు కోసం ఈరోజు ఈ నిర్ణయం తీసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే ఒక లైక్ చేయండి, దయచేసి ఇంకొకరికి షేర్ చేయండి. ఎందుకంటే ఒక షేర్ వారి జీవితాన్ని, వారి కుటుంబ పరువును కాపాడవచ్చు. ఇలాంటి యూనిక్ టాక్స్ కోసం మన నివాస్ యూనిక్ టాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మీకు ఉపయోగపడే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఆర్థికంగా సురక్షితంగా ఉండండి. జై హింద్.